ఎలాంటి శాక్తేయ సంప్రదాయంలో అమ్మవారిని ఉపాసించే క్రమంలో మీరు ఏ రూపంలోనైనా ఉపాసించండి, అమ్మవారిని ఉపాసించే క్రమంలో మొట్టమొదట శాస్త్రం ఏం చెప్తుందంటే భైరవుడి అనుజ్ఞ తీసుకోండి అని చెప్తుంది. అందుకు ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం చెప్పుకుని అమ్మవారి ఉపాసన మొదలుపెట్టండి అని చెప్పారు. అతి క్రూర మహాకాయ కల్పాంత ధనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఓ భైరవ, నాకు అనుజ్ఞనివ్వు అమ్మవారిని ఉపాసించడానికి అని ఆయనకు నమస్కరించి అమ్మవారిని ఉపాసన చేయడం అనేది సంప్రదాయం. అందుకని భైరవ స్వామిని తలుచుకుంటూ మనం ఈ లలితాపారాయణ మండలి సత్సంగం ప్రారంభిద్దాం. పారాయణ చేస్తున్నాం, మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంకా మనం దీనికి సంబంధించి 2 రకాల పనులు చేయాలి. అవేంటంటే మొదటిది లూప్ హోల్స్ ఎక్కడున్నాయో చూసుకుని ప్లగ్ చేయాలి వాటిని. అంటే కుండకి చిల్లుందనుకోండి, నీళ్లు ఎన్ని పోసినా పోసేవి పోస్తుంటాం, పోయేవి పోతుంటాయి. కాబట్టి చిల్లులు ఏమైనా ఉంటే వాటిని పోడ్చాలి. నెంబర్ 1. నెంబర్ 2, పోస్తూనే ఉండాలి, కుండ నిండాలి అండి. 2 చెంచాలు నీళ్ళు పోసి కుండ నిండిందంటే కుదరదు. కుండకి తగినట్లుగా నీళ్ళు పోయాలి. పోసిన నీళ్ళు వృధా కాకుండా జాగ్రత్త పడాలి. ఆ వృధా ఎలా జరుగుతుంది? చేసే ఉపాసనలో వృధా ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది అంటే ప్రతిదీ ఒక క్రమబద్ధంగా ఉండడం జీవితం. ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా ఉండకుండా ఉండడం. ఉదాహరణకి ఇప్పుడు లోపలికి రాగానే ఫస్ట్ కనబడింది ఏంటంటే చెప్పులు. ఒక 20 మంది చెప్పులు ఉన్నాయి అక్కడ. ఎలా ఉన్నాయంటే విసిరేసినట్టుగా ఉన్నాయి. ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయం కాదు. స్కూల్ మాస్టర్ కాబట్టి క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయం కాదు. ఇది మన కాంతి వలయాలకు సంబంధించిన విషయం. మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. మీరు వెళ్ళి ఆ చెప్పుల మధ్య నిలబడండి, ఆ జిగ్జాగ్రా విసేసినట్టున్న చెప్పుల మధ్య నిలబడండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని నుంచోండి. మీ మనసు ఎలా ఉందో చూడండి. వాటిని ఒక క్రమపద్ధతిలో పేర్చారు ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి. ఆ తర్వాత వెళ్ళి నుంచుని కళ్ళు మూసుకోండి, మనసు ఎలా ఉందో చూడండి. స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీన్ని యంత్రంలో కూడా కొలవచ్చు. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఆర్డర్. ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో ఉండాలి. క్రమపద్ధతిలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి అణువులు, పరమాణువులు అవి కూడా ఒక క్రమపద్ధతిలో అమరి ఉంటాయి. అలా ఉన్న స్థితిలోకి ఎంటర్ అయినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, మనుషులు కానీ జంతువులు కానీ ఏవైనా సరే, వాళ్ళ శరీరం లోపల బయట కూడా అణువులు, పరమాణువులు క్రమపద్ధతిలో అమరి ఉంటాయి. ఎప్పుడైతే అలా అమరి ఉన్నాయో మన మనస్సు, సంకల్ప శక్తులు ఒక డైరెక్షన్లో ప్రయాణిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక డైరెక్షన్లో మన సంకల్ప శక్తులు ప్రయాణించినాయో మనం మనసులో సంకల్పించిన ప్రతి పని టకటక అవుతుంది. ఎలా? మనం చిన్నప్పుడు ఆట ఆడేవాళ్ళం. మీరు ఆడారో లేదు, నేను ఆడాను. భూతద్దం పెట్టుకుని సూర్యరశ్మిలో నుంచుని ఒక వైట్ పేపర్ తీసుకుని, ఏదైనా పేపర్ తీసుకుని సూర్యకిరణాలన్నీ ఆ పేపర్ మీద పడేట్టుగా చేస్తాం. పేపర్ మామూలుగా ఉంటే సూర్యుడి దగ్గర పెడితే ఎంత ఎండున్నా కాలదు. అదే భూతద్దం పెట్టి ఆ సూర్యకిరణాలను ఒకచోట కాన్సన్ట్రేట్ చేసేసరికి ఏమవుతుంది? పేపరు కాలిపోతుంది. అంతకు ముందు లేని నిప్పు ఎట్టా వచ్చింది అక్కడికి? అదే సూర్యుడు, అదే పేపరు. అంతకుముందు నిప్పు లేదు, తర్వాత వచ్చింది. ఎలా వచ్చింది? అక్కడ ఉన్న శక్తిని కేంద్రీకృతం చేశాం మనం భూతత్వం ద్వారా. అలాగే మన మనసులో ఉన్న శక్తులను కూడా కేంద్రీకృతం చేయడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చు.
మీరు కనకధార చదివితే నిజంగా కనకవృష్టి కురవాలి, డబ్బు ఫ్లో అవ్వాలి. అలా జరగాలి, జరిగి తీరాలి. మంత్రం యొక్క గొప్పతనం అది. మరి ఎందుకు ఆలస్యం అవుతోంది పని? ఎందుకు వెంటనే జరగడం లేదు? మన సంకల్ప శక్తి ఏకీకృతం కాలేదు. జిగ్జాగ్గా ఉంది మన సంకల్ప శక్తి. ఒక శ్లోకాన్ని చెప్పినప్పుడు మన శరీరము, మనస్సు, ప్రాణము ఆ శ్లోకము యొక్క అర్థంలో లయమైపోవాలి. ఎలా జరుగుతుందండి అలా? ఒక మంత్రాన్ని ఉపాసన చేసినప్పుడు చేయగా అది శ్లోకం కావచ్చు, స్తోత్రం కావచ్చు, మంత్రం కావచ్చు, ఆ దేవత యొక్క ఆకృతి వచ్చేస్తుంది సాధకుడికి. నేను అలా కొంతమందిని చూశాను. గణపతి ఉపాసన బాగా చేసే వాళ్ళకి చెవుల ఆకృతి మారిపోవడం గమనించాను నేను. నృసింహోపాసన చేసేవాళ్ళకి, ప్రత్యంగిర ఉపాసన చేసేవాళ్ళకి వాళ్ళ ముఖాకృతి మారిపోవడం చూశాను. సూర్యోపాసన చేసేవాళ్ళకి సూర్యుడితో పాటు ఆ సాధకుడి యొక్క రంగు మారిపోవడం గమనించాను. ఆకృతి వచ్చేస్తుంది చేసి అంటే మనసు అక్కడ లయం అవుతుంది. అలా లయం అవ్వకుండా చేస్తే చిల్లులున్న కొండలో నీళ్లు పోస్తే ఎలా వేస్ట్ అవుతాయో మన సాధన అలా వేస్ట్ అవుతుంది. దానికి ఏం చేయాలి? దాన్ని ఇంకా పరిపుష్టం చేయాలి. సాధన పరిపుష్టం చేయాలి. 3 సంవత్సరాల నుంచి లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నారు. రెగ్యులర్గా చేస్తున్న వ్యక్తులు ఉన్నారు, మాతృమూర్తులు. రెగ్యులర్గా ఏదో ఇబ్బందులు వచ్చినప్పుడు, స్త్రీ సహజమైన ఇబ్బందులు, కుటుంబ సహజమైన ఇబ్బందులు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఖచ్చితంగా అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎలాంటి మార్పులు వస్తున్నాయి మార్పులు, కానీ అనుకున్నంత మార్పులు రావట్లా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. అనుకున్నంత వేగంగా మార్పులు రావడం లేదు. అది రావాలంటే మనం ఏం చేయాలి? దానికి రకరకాల పద్ధతులు చెప్పారు. లలితా సహస్రంలోనే చెప్పారు. ఆ పద్ధతులన్నీ కూడా ఉత్తరపీఠికలో చెప్పారు. కొన్ని ప్రక్రియలు చెప్పారు. ఆ ప్రక్రియలు ఏంటి అంటే, ఉదాహరణకి పౌర్ణమి నాటి రాత్రి వెండి పాత్రలో పాలు తీసుకుని, పాలు కాచి, కొంచెం యాలుక పొడి, పచ్చకర్పూరం లాంటిది వేసి చంద్రుడి ముందు పెట్టి ఆరు బయట చంద్రుడి యొక్క బింబాన్ని ఆ పాలల్లో చూస్తూ లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం. వాస్తవానికి లలితా సహస్రం పారాయణ చేయమని చెప్పాల. తంత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, పంచదశి విద్యని, షోడశి విద్యని జపం చేసేవాళ్ళు ఆ చంద్రుని చూస్తూ అక్కడ కూర్చుని జపం చేసి ఆ చంద్రబింబంలోకి ధారపోయండి అన్నారు. అలా చేయడం వల్ల చంద్రుడి యొక్క అమృత కిరణాలు దాంట్లో వస్తాయన్నారు. దీన్ని నార్త్ ఇండియాలో ఇప్పుడు కోజాగరి ఉత్సవం చేస్తున్నారు. కోజాగరి, ఎవరు మెలకుగా ఉంటారు రాత్రి అని, కోజాగరి. పంచదశి షోడశి ఉపదేశం లేని వాళ్ళు లలితా సహస్రం పారాయణ చేసి చేయండి అన్నారు, తప్పులు లేకుండా. అలా చేస్తే ఏం జరుగుతుంది? మనశ్శక్తులు కేంద్రీకృతం అవుతాయి. సంవత్సరం పొడవునా పూర్తి పరిపూర్ణ ఆరోగ్యం వస్తుంది అది సేవించిన వాళ్ళకి. అమ్మవారి యొక్క అనుగ్రహం కాంతి రూపంలో శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది ఒక ఉదాహరణ. అలాగే పారాయణ చేస్తున్నారు తరువాతి దశలోకి ప్రవేశించాలి. వస్తూ పోతూ ఉండే వాళ్ళకి, ఏదో 4 రోజులు వచ్చి మానేసే వాళ్ళకి, లేదంటే ఏదో టెంపరీగా మంచి సీరియల్ రావట్లేదు కాబట్టి పారాయణకి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇది వర్తించదు. ఇది ఒక ఉపాసనగా భావించి, నేను అమ్మవారిని చూడాలి, చూసి తీరాలి, నా ఇంట్లో నడవాలి, ఆవిడ పాద అందెలు నేను గమనించాలి, ఆ శబ్దం నేను వినాలి, ఆ మువ్వల సవ్వడి నేను వినాలి, నేను ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శించాలి అని భావించి సంకల్పంతో ఎవరైతే పారాయణ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు తరువాతి దశలో ప్రవేశించడానికి
2 మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి తత్సంబంధితమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం, మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని నిష్ఠగా చేయడం, చేస్తూ లలిత పారాయణ చేయడం. రెండోది కొద్దిపాటి ధ్యానం అలవాటు చేసుకోవాలి. మంత్రము ధ్యానము 2 కలిపి చేయడం. రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఈ ధ్యాన పద్ధతుల్లో ఈ మధ్యకాలంలో పిరమిడ్ ధ్యానం అని, శ్వాస మీద ధ్యాస అని, ఆనాపానసతి, రకరకాల పేర్లతో విపස්සనా ధ్యానం అని, శూన్యక ధ్యానం అని, ఏంటేంటో రకరకాల వందల వేల పద్ధతులు ఉన్నాయి. కానీ మనకి చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు ధ్యానం చేసే పద్ధతులు. మీరు ఏదైతే పారాయణ చేస్తున్నారో ఆ మంత్రాన్ని కానీ, అంటే ఆ స్తోత్రాన్ని కానీ, లేదా ఒక్క బీజాన్ని కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి శాక్తేయ ప్రణవము హ్రీం హ్రీం హకార్ హ్రీం ఏక బీజం, ఒక్క బీజాక్షరం చాలు అమ్మవారి దర్శనం అవడానికి. ఒక్క బీజాక్షరం జీవితమే మారిపోతుంది. కనిపిస్తుంది. మిమ్మల్ని ఎలా అయితే నేను చూడగలుగుతున్నానో, నన్ను మీరు ఎలాగైతే చూడగలుగుతున్నారో, చర్మచక్షువులతో అమ్మవారిని చూడవచ్చు ఖచ్చితంగా. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానండి, నాకు కనబడాలంటే కుదరదు. దానికి సంబంధించిన పని చేయాలి. మీరు మంత్ర జపం చేయాలి, స్తోత్ర పారాయణ చేయాలి, దానికి అనువైన జీవన విధానం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, దర్శనం ఖచ్చితంగా కలుగుతుంది, అందులో అనుమానం లేదు. హిందువుల గొప్పతనం ఏంటంటే, దేవుడు ఉన్నాడో లేనో తెలియని స్థితి నుంచి ప్రపంచం అంతా అలా ఉంటే, హిందువులు ఏం చెప్తారంటే, నువ్వు ఇది చెయ్యి, నీకు కనబడతాడు, మాట్లాడతాడు. సైన్స్ లాగానే ఈ పని చెయ్యి, ఈ ఫలితం వస్తుంది. టెస్ట్ చేసుకో కావాలంటే, నువ్వు ఇన్ని లక్షల జపం చేయి, ఈ అనుభవం వస్తుంది. శాస్త్ర గ్రంథాలు చెప్పినాయి స్పష్టంగా. అందులో భాగంగా అమ్మవారిని ఉపాసించేటప్పుడు భైరవానుజ్ఞ తీసుకుని, భైరవుడికి నమస్కరించుకుని, హ్రీంకారాన్ని జపం చేయడం, ధ్యానం చేయడం అనేది ఒక పద్ధతి. దీన్ని ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే, రకరకాల మార్గాలు చెప్పారనుకున్నాం మనం. పోతన గారు ఒక మాట అంటాడు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు నేనతని సేవింతును. ఈ లోకం ప్రపంచం అంతా, ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు మనుషులు. లోకంబులు లోకేశులు, లోకస్తులు అందులో ఉన్న వ్యక్తులు. తెగిన తుది, అది కూడా మర్చిపోవాలి. అలోకంబకు, లోకము లేని స్థితి. పెంజీకటి కవ్వల, కళ్ళు మూసుకుని ధ్యానం చేయగా 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 చీకటి మొదలు కనబడుతుంది. పెంజీకటి, పెద్ద చీకటి కనబడుతుంది. చీకట్లో ప్రయాణం చేయగా 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 అవ్వల, పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు, ఒక్కడెవడో ఏకాకృతులు వెలుగుతూ ఉన్నాడు, వాణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని అడిపోతాను. అంటే ధ్యానము చేసే క్రమాన్ని చెప్పాడు ఆయన. ముందు కళ్ళు మూసుకుని నీ చుట్టూ ఉండే ఇల్లు, నీ కుటుంబ సభ్యులు, నీ శరీరము, రక్త మాంసాలు, చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, వైటల్ ఆర్గాన్స్, గుండె, లివరు, కిడ్నీలు, బ్రెయిన్, వీటినన్నింటినీ పరిశీలించుకుంటూ వెళ్ళు. నువ్వెక్కడున్నావు అనేది వెతుక్కుంటూ వెళ్ళు. ఎవరు నువ్వంటే, నీ జుట్ట, నీ శరీరమా? జుట్టు ఊడిపోతే రాలిపోతుంది, నువ్వు కాదు కదా. అవుతావేంటి అశ్విని? జుట్టు అశ్వినినే, ఇట దూరంగానే ఇంత కట్ట వస్తుంది, అది కాదు. గోళ్ళు పెరిగినాయి కట్ చేసావు, కాదు. చర్మం ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది, కాదు. రక్తం మారిపోతుంటుంది, కాదు. ఎముకలు మారిపోతుంటాయి, కాదు. పన్ను పుచ్చిపోయింది, పీక వదలు పడేస్తావు, కాదు. మరి ఏది నువ్వు? ఈ అన్వేషణ చేయడం తపస్సు.
ఈ అన్వేషణ చేయడం ధ్యానం. ఇది మంత్ర సహితంగా చేయడం, మంత్రరహితంగా చేయడం 2 పద్ధతులు ఉన్నాయి. మంత్రం లేకుండా చేస్తారు కొంతమంది, అన్వేషణ చేసుకుంటూ వెళ్తారు, శ్వాస మీదే ధ్యాస పెడతారు. ఇలా కూడా చేయొచ్చు. కానీ దాంట్లో సమస్య ఏంటంటే అది భ్రమ ప్రమాదాలకు గురి చేస్తుంది. మెదడులో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి, కొన్ని లక్షల కెమికల్స్ ఉంటాయి మన మెదడులో. అవి జిమ్మిక్కులు చేయడం మొదలెడతాయి. మన ముందు భ్రాంతులు కనిపిస్తాయి. భ్రాంతులు కనిపించినట్టు పూర్వజన్మ గుర్తొచ్చినట్టు, లేకపోతే దేవుడు కనిపించినట్టు. ఒక ఆవిడ వచ్చింది, ఏదో సమస్యలు ఉన్నాయండి అని వచ్చింది. వచ్చి సరే చెప్పింది సమస్యలు. చెప్పిన తర్వాత ఆవిడ అమ్మవారిని ఏదో మంత్రాలు అనుష్ఠానం చేస్తుంది, దశమహావిద్యలు అనుష్ఠానం చేస్తుంది. నేను మాతంగి మంత్రం చేశానండి, మాతంగి దేవి కనిపించిందండి నాకు, నిన్న కాక మొన్న కూడా మాట్లాడానండి అని చెప్పింది. మరి మాట్లాడినప్పుడు ఈ సమస్య ఏదో ఆవిడకే చెప్పచ్చు కదమ్మా. పని చెప్తున్నానండి, పని అవ్వట్లేదండి. ఇంకోటి ఏదో విద్య చేశాను, ఇంకోటి యూట్యూబ్లో వచ్చిన తర్వాత నాశనం పడి చేశాను. అంటే భ్రమ, తనకి తెలియదు పాపం, దేవత కనిపిస్తుంది అనుకుంటా. మరి భ్రమేది సత్యమేది? నీకు దర్శనం అయిన తర్వాత దానికి ప్రమాణం కనిపించాలి భౌతికంగా. దర్శనం అయిన తర్వాత ప్రమాణం కనిపించాలి. భౌతిక ప్రమాణం కనిపించాలి. అలా కనిపిస్తే దర్శనం కరెక్ట్ అని లెక్క. భౌతిక ప్రమాణం లేకుండా నాకేదో కనిపించిందంటే కుదరదు, అది భ్రమ. అది మీరైనా నేనైనా ఎవరైనా, ఏ సాధకుడికైనా ఇది వర్తిస్తుంది. అందరం సాధకులమే, అందరికీ వర్తిస్తుంది. భ్రమలో పడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మంత్రం లేకుండా, గురువు అనుమతి లేకుండా బీజాక్షర జపం కానీ లేదా మంత్రరహితమైన ధ్యానం కానీ చేస్తే భ్రమలు కలుగుతాయి అని చెప్తుంది శాస్త్రం. ఆ భ్రమంలోకి ఇరుక్కోకూడదు. ఉదాహరణకి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడొచ్చి ఏం చెప్పిందంటే, ఏమ్మా ఏంటి, ఏదో సమస్య కోసం వచ్చింది. ఆవిడ ఏం చెప్తుందంటే, ఒక ప్రఖ్యాతి చెందిన వ్యక్తి, పూర్వజన్మలో ప్రఖ్యాతి చెందిన వ్యక్తి భార్యను నేను, అతను నా కోసం వెతుకుతున్నాడు అంటుంది. ప్రజెంట్ వెతుకుతున్నాడు, నేను దొరక్క వెతుకుతున్నాడు అంటుంది. సరే అలాగమ్మా అని చెప్పి ఒక మందు ఒకటి వేసాం అనుకోండి, హోమియో మందు, సెట్ అయిపోయింది. లేదంటే నేను పొరపాటు పడ్డాను, వెతకట్లేదు, నేనే పొరపాటు పడ్డాను, నేనే వెతికానని చెప్పిన తర్వాత ఇలా భ్రమలు కలుగుతాయి. భ్రమలు రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని చెయ్యాలి. రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ధ్యానం చేసేప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఏంటి అంటే బీజాక్షర సహితంగా ధ్యానం చేయాలి. ఉదాహరణకి శాక్తేయ ప్రణవం హ్రీం, అది మీకు యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది, పెట్టుకోవచ్చు. అది పాపాయే అదే డౌన్లోడ్ చేసావా? ఒక్కసారి అది ప్లే చేయగలవా? ఈ ధ్యానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే శరీరం నేలకి తాకూడదు, కింద కాళ్ళ కింద ఏమన్నా ఉండాలి. ఇలా కదులుతూ ఉండకూడదు. ఇలా కదులుతూ ఉన్నారనుకోండి, మనసు నిలబడదు. ఎందుకు మనసు నిలబడదు? శరీరం కదులుతుంటే మనసు ఎందుకు నిలబడదండి? చెలే చిత్తం చెలే వాతం, వాయువు కదులుతూ ఉంటే మనసు నిలబడదు అనేది శాస్త్రం. జపం చేయగా చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా మీరు ఒకటి గమనించండి, శ్వాస ఆడడం కూడా స్లో డౌన్ అయిపోతుంది. స్లో డౌన్ అయ్యే కొద్దీ మీకు మనసు ఏకాగ్రత నిలబడుతుంది. ఒక ఉదాహరణ, సినిమా చూస్తున్నాం. సినిమా చూసినప్పుడు సీరియస్గా చూస్తున్నాం, శ్వాస పీల్చడం కూడా మర్చిపోయి చూస్తాం ఒక్కోసారి. మీరు గమనించారా? అప్పుడు ఏకాగ్రత కుదిరింది. అది సినిమానే కావచ్చు. మీరు జపం కానీ ధ్యానం కానీ ఎంత ఏకాగ్రతతో చేస్తున్నారనేది, ఎంత తీవ్రతతో చేస్తున్నారనేది ఇంపార్టెంట్. తీవ్రత చాలా ఇంపార్టెంట్. సరదాగా చేసేవాడు పనికిరాదు ఇందులో. అసలు సరదాగా చేసేవాడు టైం వేస్ట్. ఇది చక్కగా ఏదైనా సినిమా చూసి ఎంజాయ్ చేయడు, వద్దు. తీవ్రంగా చేస్తాం మేము అనేవాళ్ళు నిలబడాడు. ఒక చిన్న ఇది, ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి ధ్యానానికి చాలా విశేషం. పౌర్ణమి కాబట్టి
ఒక 5 మినిట్స్, కరెక్ట్గా 5 అంటే 5 మినిట్స్ హ్రీంకారం ప్రాక్టీస్ చేస్తుందిరు కానీ ఎలా ఉంటుందో స్పీకర్ ఉందా?